ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇడ్లీలోకి దోశలోకి చట్నీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నేను వేయించుకున్న పల్లీలు వేసుకున్నాను. ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్క, 14 పచ్చిమిర్చి, కొన్ని మంచి పప్పులు వేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మిక్సీ మెత్తగా పట్టించుకుందాం. చట్నీ అయితే మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా తిరువాత వేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం మనం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపించినవన్నీ వేసుకున్నాం. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. ఇన్ని బాగా ఫ్రై చేసుకొని చట్నీలో యాడ్ చేసుకోవాలండి. పోపు అయితే వేగిపోయింది. మనం ఇప్పుడు చట్నీలో యాడ్ చేసుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా ఉండే చట్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching my videos. Thank you. Bye bye.